జాగ్రత్త కూర్చో. నా పేరు సీత అండి. సీతలా లేరే, సత్యబాబులా ఉన్నారు. లేదండి, ఆ పేరు కలిసి రాలేదని సీత అని పెట్టారు. ముందు సత్యబాబు అనే పెట్టారనమాట. ఎనీ ఆ టైప్ ప్రాబ్లం. సీత ఏమైనా గేర్ దాటిందా? కరెక్ట్ గా చెప్పారండి. ఆ, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ. ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయిందండి. ఆ, మరి. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేశాడు. నేను ఆయనతోటి నిండు నూరేళ్ళు కాపురం చేయలేనండి. ఓ పని చేయమ్మా, పెళ్లి చేసుకున్నవాడు 50 సంవత్సరాలు బతుకు, ఆ ప్రేమించినవాడు 50 సంవత్సరాలు బతుకు, నిండు 100 ఏళ్ళు అయిపోతుంది. అదేంటండి? మరి ఇతనేనండి పెళ్లి చేసుకున్నావుడా? ప్రేమించినవాడు. లేదు సార్, ఈ అమ్మాయిని ప్రేమించలేదు సార్. ఈ అమ్మాయిని ప్రేమించలేదు? ఇక్కడికి వచ్చాను సార్. నేను సాల్వ్ చేస్తాను, నేను సాల్వ్ సార్. చేస్తాను. ఏదో ఒక సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. సార్ ఇది ఉంచండి సార్. బాగా అర్థం చేసుకోండి. అమ్మా నువ్వు కొంచెం చెవులు మూసుకో ప్లీజ్. వాళ్ళ ఆయనకి తెలిసిపోయిందంట. రేపు ఎల్లుండో నేను చంపేసిలా ఉన్నాడు. న్యూజిలాండ్ నన్ను వెళ్ళిపో, న్యూజిలాండ్ వెళ్ళిపో. వెళ్ళిపోతాను సార్. లైక్ చేయి. నువ్వు చేతుల్ని. సార్ నాకు కొంచెం సలహా ఇవ్వండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. అర్థమైంది సార్. అక్కడ పెట్టావా? ఎందుకు ఎదవని నమ్ముకుంటావు? ఏ ముంబైలోనే అమ్మేసుకుంటాడు. బుద్ధికి వెళ్ళి సంసారం చేసుకో. ఎవరితో అండి? ఎవరితో ఏంటి? మీ ఆయనతో. నాతో కానీ చేస్తావేంటి? అలాగేనండి, అది వెళ్ళొస్తానండి. అలాగే. రోజు ఇలాంటి కష్టమాలు దొరికితే కష్టం లేకుండా బతికేయచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం 8:40 ఏంటి వచ్చావు? మా అత్తగారిని పుట్టింటి పంపిద్దామని వచ్చాను సార్. మీ అత్తగారిని పుట్టింటికా? ఆ, మీ అత్తగారిని పుట్టింటి పంపడం ఏంటి? అవును సార్, మా ఆవిడ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాగానే మా అత్తగారు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది సార్. మీ ఆవిడ పుట్టిల్లేంటో మీ అత్తగారి పుట్టిల్లేంటో ఇదంతా ఇల్లీగల్ కాంటాక్ట్ లాగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు సార్ ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకు గానీ ఇంతకీ మీరు ఎక్కడ బయలుదేరుతున్నారు? అదే ఆ సిటీ డకాయిట్ కన్నప్పన గాళ్ళు ఉన్నాడు. వాడు పూనాలో దాక్కున్నాడంట. ఓ, ఎలాగైనా వాడిని పట్టుకొద్దామని బయలుదేరాను. మరి మీరు ఒక్కళ్ళు వెళ్తున్నారు, దొరుకుతాడా వాడు? నేను ఒక్కడే వెళ్ళి ఆ, పూనాలో వాడు ఎక్కడ దాక్కున్నా వలేసి పట్టుకొస్తాను. ఉన్నాడో లేదో. సారీ సార్, మీ పూనా బస్సు నడు. కాదండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస. అరే పరుసు సార్. ఏం బాబు పల్లెటూరు నుంచి వస్తున్నట్టున్నావు? ఈ సిటీలో చాలా మంది దొంగలుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్సు కనపడితే నొక్కేసేవాళ్ళు కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు సార్? పోలీస్ డిపార్ట్మెంటా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు సార్, మీరు తెలియకపోవడం సార్. ఇన్స్పెక్టర్ ఇంద్రాది గ్రేట్. ఓకే ఓకే. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు? రావట్లేదు సార్, వెళ్తున్నాను. పూనాలో మా కోళ్ళు ప్రసవిస్తుంది, ఎలా ప్రసవిస్తుందో చూద్దామని వెళ్తున్నాను సార్. పూనా వెళ్తున్నానని బస్ దిగుతున్నావేంటి? ఫోన్ చేసుకుని వద్దాం అనుకుంటున్నాను సార్. త్వరగా వచ్చేసాయి, బస్సు బయలుదేరుతుంది. అలాగే సార్. వెళ్ళు. బస్ నేను వచ్చేదాకా ఆపండి. ఆపుతాం. థ్యాంక్స్. వెళ్ళు. ఏంట్రా 8:40 ఇంకేంటి విశేషాలు? సార్ మీరు కన్నప్పన కోసం అంత దూరం వెళ్ళి ఎతకడం వేస్ట్ ఏమో సార్. అంత దూరమే కాదు, 3 లోకాల్లో ఎక్కడున్నా వెతికేసి పట్టేస్తాం. అంటే లోకల్ గా ఎతకరనమాట. బస్సు బయలుదేరుతుంది, ఎక్కండి. సచ్చినోడా జిమ్మడా, నీ కాల్ చేత తిరిగిపోను, నీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోను, నీ పోస్టర్లు తగలడిపోను, నీ బాక్స్ బద్దలైపోను నా కొడక. నిన్ను తొడగొడతా, సౌండ్ తెచ్చిపోతావు నా కొడక. రే ఎప్ప నాకు నన్ను నిలగొడతారా నువ్వు? ఎప్పుడు బయటికి రారా రే. నిన్ను రాయ ఈ ముంతాజ్ నిలగొడతారా నువ్వు? నన్ను ఎప్ప నిన్ను అసలు రాయేది రాయ్. అరే అసలు ఏం జరిగిందో ముందే చెప్పు. క్యారెక్టర్ ఇమ్మంటే రాత్రి రమ్మంటున్నారు, కథ చెప్తారంట కదా. అంత సాహసం చేసినాడు ఎవడా? రాయుడు రే నా కొడక పగిలిపోద్ది ఈరోజు, బయటికి రారా. నాకే చెప్తాడు ఇగో. నాకు చెప్పు, నువ్వు ఇలాంటి ఎదవల దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఎక్కువ వేసలేదని పోయినా నాకేం తెలుసు ఈ కొడుకులు ఇలాంటి వాళ్ళని. అయినా రోజు నువ్వు చిరుతో ముచ్చట్లాడతావు కదా ఫోన్ లా, మరి నా కోసం రికమెండ్ చేయరాదే. చిరుతోనా? నేను మాట్లాడతాలే. నీకు నా మీద డౌటా? చెప్పు ఏం టైప్ యాక్టింగ్ కావాలి చెప్పు. నవ్వాలా పాడాలా? ఇప్పుడు నవ్వుతాను. పాడతాను. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైజారం పోదామే. ఇప్పుడు చూడు ఏడుపు. ఓ గొడకా కారేస్తున్నావు. ఇప్పుడు చూడు కూడా వాషింగ్ పౌడర్ నిమ్మ, వాషింగ్ పౌడర్ నిమ్మ. ఎరగదీస్తున్నావే. అప్పుడెప్పుడో సావిత్రి, ఇప్పుడు నువ్వు. చిరుతో నేను మాట్లాడతాను గాని నా కోసం ఓ చిన్న వేషం వేయాలి. వేషమా? నువ్వు చెప్పు. నువ్వు పడే అక్కర్లేదు కానీ వాళ్ళే పడిపోతారు. నువ్వు ఈ వేషం వేస్తే ఇలియానా, శ్రేయ, నయనతార ఇంట్లో కూర్చోవాల్సిందే. అంతేకాదు పంది కూడా నీకే. ప్రొడ్యూసర్లు అందరూ క్యూ కడతారు. పద ఇరగది. నువ్వు గట్టిగా తేవడం రక్షిద్దామనుకుంటున్నావా? రమ్మనాడు వస్తాడా? చెయ్యొద్దురా,
ఏయ్ ఎందుకు అనుకుంటున్నా ఎరా నా పెళ్ళం నా ఇష్టం కొడతాన్రా నరికి ముక్కలు ముక్కలు కింద చేసి కేజీలో చూపిస్తాన్రా ఏ నువ్వు కట్టవా మందుకు డబ్బులు అడిగితే లేవంటదా నువ్వు కట్టవేంట్రా కట్టుకున్న మొగుడిని పట్టుకుని పాపిస్తూ తెచ్చినాడు అందరితో నన్ను ఏంటి రావిని కొడుతున్నావు? అయితే ఏంటి నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నీకేంటి అయినా నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చుట్టాకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారేంట్రా బాబు రేయ్ ఏయ్, చేయొదలరా ఏ నువ్వు పట్టుకుంటావా చంపేస్తాను మర్యాదగా చేయొదలకపోతే ఇక్కడే మర్డర్ గారు చేస్తారు చూసారా మీరున్నారని కూడా చూడకుండా మర్డర్ చేస్తానన్నాడు చెయ్యి వదులుతావా లేదా ఎందుకు రావద్రాలు నా పెళ్ళం చేయి నేను ఏంటే నీ కాడికి ఏమైనా కనెక్షన్ ఉందా ఉంది కాబట్టే వదలమంటున్నాను ఉందా ఏంట్రా కనెక్షన్ ఈ నా పెళ్ళం నీ పెళ్ళమా నిజమే మరి నా పెళ్ళమే దొంగ సచ్చినడా నేను ఇక్కడే ఉన్నారా నువ్వు ఇక్కడే ఉన్నావా మరి ఎవడు పెళ్ళాన్నో పట్టుకుని నా పెళ్ళం అన్నానంటే నువ్వు రావే. నీకు మందికి పోయి పెళ్ళాన్ని కూడా మర్చిపోయావా నీ జ్ఞాపక శక్తి పడిపోయిందిరా. నిజమే సార్ మళ్ళీ అది రావాలంటే ఏ మందులు వాడితే వస్తుంది సార్ మందులు కాదురా, సెల్లో పడేసి 4 పీకితే అదే వస్తుందిరా ఇడియట్. సార్ ఈ ఒక్కసారికి క్షమించండి సార్ ఎప్పుడు మూడొస్తే అప్పుడు కొట్టడమే ఇందిరా స్టైల్. కొట్టరా స్టేషన్ కి. సచ్చినోడు వీడి చెల్లెదిలేంది ఇగో సార్ నాకు ప్రాబ్లం ఉంది, అది నువ్వే క్లియర్ చేయాలి. తెలుస్తుంది చెప్పు. నేను ఓ పోరిని లవ్ చేసిన, కానీ ఆ పోరి ఇంకోని లవ్ చేస్తుంది. ఫిగర్ బాగున్నట్టుందా? అరే నీకెట్లా తెలుసు బై? ఆ అమ్మాయికి ఇంత కాంపిటీషన్ ఉందంటే సర్లే చెప్పు. గాడ పోరిని గా పోరి వాణ్ణి చూడకుండా ఉండలేదు. అయితే గాళ్ళిద్దరిని ఇడగొట్టి గా పోరి నన్ను చూసేలా నువ్వు చూడాలి బై. నీ కళ్ళన్న వీకేది ఆడి కళ్ళన్న వీకేది. దీనికి ఒకటే మార్గం. గదేదో తొందర చెప్పు బై. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నీ ముఖం చూస్తే ఎరకైంది లేరా బై. ఇగో నువ్వు కొంచెం వెళ్ళారా? అబ్బా నువ్వు అక్కడికి వెళ్ళి వాడికి ఇదే పని చేయి. ఓకే జబర్దస్త్ ఐడియా ఇచ్చావు, ఇప్పుడే చేస్తా పో. అబ్బా ఇట్లా కొట్టినేంద్రా కాడ మీద వాడు. అరే బొట్టుడా నడవలేకపోతున్నా, జర ఆటో పిల్లరా బై. 20 కిలోమీటర్ల కోసం ఆటో స్ట్రైక్ మావా నడవక తప్పదు. ఎట్లనా? అబ్బా అబ్బా బాగా వర్కౌట్ అయినట్టుంది. బాగానే వర్కౌట్ అయింది బై. నువ్వు ఇచ్చిన సలహాకి నాన్ స్టాప్ గా FM రేడియోలా కుమ్మేసిండు బై. ఏది విన్నా? నీకు ఇంకో ప్లాన్ చెప్పనా? ఇంకో ప్లానా? ఏడీడు పోలే నేను నీకు చెప్తా. ఏటీడీ వెనకుండా పోయాడు వెనకం లేకుండా. ఏమొద్దు నిద్రే అరవకు, నేనే. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? అన్నయ్య కానీ చూస్తుంటే మీ అన్న నిద్రపోతుంటాడు చూడలే. ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల నేనేం చేశాను? ఆ రోజు నువ్వు నన్ను పార్కుకు తీసుకెళ్ళకపోయి ఉంటే ఆ అబ్దుల్ నన్ను చూసేవాడే కాదు. నువ్వు ఇలా దొంగలా రావాల్సిన అవసరమే ఉండేది కాదు. ముందు నువ్వు వెళ్ళు, మా అన్నయ్య చూస్తే గొడవ అవుతుంది. నీ ఎవ్వరు నీ పాపిల్లో నా తోపిడి వాడిని నిద్రపోనికొని ఇరుకుమ్మేయాలి. 4 రోజుల నుంచి ఆ అబ్దుల్ పగలు పడుకుని రాత్రులు మేల్కుంటున్నాడు. గుడ్ల గుబులాగేనా? నార్మల్ చూడు, ఆ అబ్దుల్కి చికెన్ గునియా వచ్చినప్పటి నుంచి భూతాలు పిశాచాలు దయ్యాలంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. పిశాచాలు దెయ్యాలునా? అర్థమైంది. ఇక మీదట నేను రోజు వస్తా. రోజునా? అదెలా? ఇలాగా స్టోక్ ఇస్తా. వచ్చేసింది. టర్నింగ్ కూడా మంచి కొట్ట మంచి కొట్ట మంచి కొట్ట మంచి కొట్ట. టర్నింగ్ ఇక్కడ బ్రేక్ చూస్తా గానీ. బ్రేక్ బ్రేక్ ఎక్కడుందంటావేంట్రా నీ అబ్బా? బ్రేక్ ఎక్కడుందో తెలియదు కానీ కారు నడపడానికి వచ్చేసావు. రేయ్ స్టీరింగ్ ముట్టుకోకు, హార్న్ ముట్టుకోకు, ఏది ముట్టుకోకు. ఏడా ఏం పట్టుకోను. వెళ్ళి జ్యూస్ తాగి వస్తాను. నాకు కూడా జర చూసి చెప్పు. సరే అలాగే. ఇదిగా బాబు 2 బత్తాయి జ్యూస్ చేయి. అవును ఎలా జరుగుతుంది నీ వ్యాపారం? కూల్గా జరుగుతుంది. నువ్వుతుంటే చూస్తాడు ఏం తెడు ఇదేంద్రా బాయ్. కనిపెట్టినావు నడుపుతా నోట్లో కనిపెడతావు. ముందా చూడాలి. చేయి రేయ్ రేయ్ ఆగరా, బ్రేక్ ఎక్కడ ఉందో తెలీదు, బండి వేసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఎలాగా? కూడండి. రేయ్ నువ్వు చూస్తా చెయ్యి, ఇప్పుడే వస్తా. రేయ్ ఆగరా. బ్రేక్
బ్రేక్ ఎక్కడ పైన లేదు. పైన కదా? బ్రేక్ కింద ఉంటుందిరా. నడుపుతా, మస్తు నడుపుతా. ఒరేయ్, నువ్వు తప్పిసేట్టున్నావు కదరా. రేయ్ వీడు చచ్చిపోయాడట దిగు దిగు త్వరగా దిగురా మనం పారిపోదాం. దిగురా, త్వరగా దిగు. నేను చచ్చిపోయినానంటే ఈ పగలగాళ్ళు అమ్మేసిర్రు, నేనేమో బతికపోయినా. ఈడ కనుకున్నాను అనుకో, ఈ కారాడు వచ్చి నా చూసి తీస్తాడు. పారిపోవాలి ఈడకెళ్ళి రామచంద్ర. అయ్యో నా కారు ఏమైందో ఏంటో. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యయ్యో అప్పులో కొన్న కారు పోపు అయిపోయింది కదరా. రేపటి నుంచి నా బతుకు బస్ స్టాండే కదరా. ఆ పళ్ళు యాదో ఒప్పు ఎలా తీర్చాలరా. అరే కాశీ బబన్. అబ్బా ఏంటయ్యా కళ్ళు కనపడలేదా గుడ్డోళ్ళ? కాదండి బాబు. బౌ బావా మీరు మ్యాన్ అనుకున్నాను డాబర్ మ్యాన్లా? అదే అనుకోండి సార్. ఓ అడ్రస్ కోసం తిరుగుతున్నాం మేము ఇక్కడ. అడ్రస్సా? ఏ అడ్రస్? హైదరాబాద్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ అండి బాబు. మీకేమైనా తెలుసా? నాకంతా తెలుసు. అలాగైతే ఈ హైదరాబాద్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఎక్కడుందో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోండి సార్. ఒక అడ్రస్సే కాదు, మొత్తం బయోడేటా, పిన్ కోడ్, ఫోన్ నెంబర్తో సహా చెప్తాను. ప్లీజ్ చెప్పండి సార్ ప్లీజ్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడం అంతర్యామి. ఈ అంతర్యామి ఎవరు సార్? నేనే. ఇప్పుడు మీరు స్ట్రైట్ గా వెళ్ళండి. ఓకే సార్. లెఫ్ట్ తిరగండి. లెఫ్ట్. తర్వాత రైట్ కి తిరగండి. రైట్ సార్. తర్వాత లెఫ్ట్ కి తిరగండి. మళ్ళీ రైటా సార్? లేదు, మళ్ళీ లెఫ్ట్ కి తిరగండి. ఓకే. తిన్నగా వెళ్ళండి. ఎదురుకుండా చెరువు కదండి. ఆ చైర్లో దిగండి. దిగ్గట్టెక్కండి. అక్కడే. అంతేనా సార్? ఆ. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా గారాల చెల్లెలు అక్కడే కదా డ్రైవింగ్ నేర్చుకుంటా ఉంటా. బావా నువ్వు ఇటు కూర్చో, నేను అటు కూర్చుంటాను. ఓకే సార్. రెండు చికెన్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ 65, 2 చికెన్ 65, చికెన్ సూప్, చికెన్ సూప్ అర్జెంట్ గా వెళ్ళి తీసుకురా. ఓకే సార్. బావా ఆయన ఆర్డర్ చేసావు, జేబులో డబ్బులు ఉన్నాయా? జేబులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. మరి నాకు జేబులు కూడా లేవే. అవన్నీ తిన్న తర్వాత ఆలోచిద్దాం గానీ రేపు డేట్ ఏంటో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మన ఫ్రెండ్ పేకాట పాపారావు చచ్చిపోయారు, అప్పటికి సంవత్సరం అయింది కదా. వాడి జ్ఞాపకార్థం మన ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిసి పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. మరి పేకాడొద్దా? తప్పనిసరిగా ఆడదాం. మన పేకాట పాపారావు గారి జ్ఞాపకార్థం ఆడదాం. ఆకలేసేస్తుంది బావా. వచ్చేసి ఎక్కడ పెట్టు? ఆయన పెట్టు, గబగబా పెట్టు, ఆకలేస్తుంది. అక్కడ పెట్టు, వెళ్ళు. ఓకే సార్. చికెన్ బావా ముందు సూప్ తాగనే. కానీ సార్ అక్కడ కూర్చున్నారే వాళ్ళిద్దరూ తిని బిల్లు ఎక్కొట్టడానికి వచ్చినట్టున్నారు సార్. అదే చూస్తున్నాను వాళ్ళని. సార్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో సార్? వాళ్ళు ఎప్పట్లా గొడవ పడేటట్టున్నారు. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను, జస్ట్ చూస్తూ ఉండు. ఓకే సార్. హలో పోలీస్ స్టేషన్. అయిపోయింది. బిల్లు నువ్వు వెళ్ళు, మేము ఇస్తాను, నువ్వు వెళ్ళు. బావా ఇంత బిల్లు అయింది, నీకు జేబులో డబ్బులు లేవు, నాకు జేబులు లేవు, ఎలాగా? బాబా మన ఇద్దరు గొడవ చేసేలా ఉంటుంది. స్టార్ట్ చెయ్యి. మా అక్కను నువ్వు మోసం చేస్తావా? ఎవడరా మోసం చేసింది? నువ్వే మోసం చేసావు. మీ అక్కని నాకు ఇచ్చి పెళ్లి చేసేప్పుడు ఏమన్నావు? ఇన్స్టాల్మెంట్స్ లో కారు కొని పెడతాను. నేను అనుకున్నాను కారు కొని ఇన్స్టాల్మెంట్స్ కడతావు అనుకున్నా. నువ్వు కారును ఒకసారి, స్టీరింగ్ ఒకసారి, టైర్ ఒకసారి, ట్యూబ్ ఒకసారి ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తావా నువ్వు? అవన్నీ కలిపితే కారు అవుదా? అవుద్ది. అలా చేస్తావా? ఇలా మోసం చేస్తావనే మీ అక్కన రేపు ఆవిడకి బేరం పెట్టాను నేను. మా అక్కను అరేబియా వాడికి బేరం పెట్టాను రా. అంటే మా అక్క పిడకలు కొట్టుకుంటూ ఎడారిలో తిరగాలని ఉద్దేశం ఉండబోతాడు, గొడవలో ఉంటుంది. నాకేంట్రా? అసలు నువ్వు చేసిన మోసానికి సమాధానం చెప్పరా నాకు? ఏంటి ప్రాబ్లం? వీళ్ళు ప్రతిసారి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు, ఒకసారి వచ్చి చూడండి. ఎందుకు నవ్వుతున్నావు? కామెడీగా అనిపించి పదండి. వీళ్ళు ఎప్పుడు ఇలాగే వచ్చి గొడవ పెట్టుకుని బిల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఎవడక్క దుబాయ్ లో ఉందో, ఎవడక్క పెద్దాపురంలో ఉందో మాకు తెలుసు కానీ మీ దొంగ దెబ్బలాట్లు మా దగ్గర కాదురా. ఈ డైలాగ్ నాది, నా అకౌంట్ లో వేసుకోండి డైలాగ్. అలాగే సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎప్పుడు దొరికితే అప్పుడు బొక్కలో వేసుకోవటమే ఇంద్రా స్టైల్. నడవండిరా పోలీస్ స్టేషన్ కి. నువ్వు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో, మా అన్నయ్య వస్తాడు. మీ అన్న చచ్చిన ఇక్కడికి రాలేడు. నేను ఆ టైప్ లో ఏర్పాట్లు చేశా. ఏర్పాట్లా? ఏం ఏర్పాట్లు?
వాడి ఆత్మ శాంతించదు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే ప్లేస్ లో ఎక్కడే చచ్చిపోయాడు మన ఆత్మ మిత్రుడు పేకాటి పాపారావు. ఆ రోజు నేను షో చేశాడు, ఈ క్యాండిడేట్ కౌంట్ అయ్యాడు. ఆ దెబ్బతో హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. ఎందుకురా నువ్వు షో చేసావు? నేను షో చేయకపోతే ఆడు షో చేసేవాడు, నాకు హార్ట్ అటాక్ వచ్చేది. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. వాడి ఆత్మ శాంతి కోసం మనందరం పేకాడుకుంటాం. కరెక్ట్ రా, మంచి మాట చెప్పాడు ఈడు. కలపరా, వాడి ముందే కలుపు. కలుపుతురా, నువ్వు కట్ చేయడం అది కట్ చేయి. నువ్వేరా 1 2 3 ఆగరా. పాపారావు కూడా పంచరా, ఆడ ఆత్మ శాంతిస్తుంది. అలాగే పంచుతారు. 3 4 5 6 ఏడవద్దని చెప్పాను కదా. 9 10 కూడా 11 13 అదే. నువ్వు ఆడరా. సూపర్ గాడ్. నాకు పట్టింది. ఎదిగో దిస్ ఆల్సో గుడ్ కార్. టేక్ ఇట్. ఏదో చెయ్యొచ్చి ముక్క తీసుకుందిరా. పాపారావు ఆత్మ ఉంటుందిరా అది. పాపారావు నీ ఆత్మ వచ్చి పేకాడుతున్నందుకు చాలా. అరే ఎవరి నెంబర్ ఎత్తుకుతున్నావు? అదే ఆ బండ ముంతాజ్ది. ఏదా బండ ముంతాజా? షకీలా ఫీడ్ చేశా. ఏంటి షకీల పేరు మీద ఫీడ్ చేసా? ముంతాజ్ ఒక్క ఫ్లాట్ కూడా కొనకుండా పోయినావు దేవుడా. దేవుడా. రిహార్సల్ లోనే సెల్ తో ఇంత డిస్టర్బెన్స్ అయితే షూటింగ్ లో మా పరిస్థితి ఏంటి? గదిగా సార్ జర ఆఫ్ చేయడం మర్చిపోయిరా. రేపు షూటింగ్ లో కూడా ఇలాగే చేస్తావు. అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు. అరే అర్థం వెళ్ళమనేనా? వెళ్ళు వెళ్ళు, బయటికెళ్ళు. నూకుతావేంటో నువ్వు ఇక్కడ కూర్చో. జరుగు. ఆ క్యారెక్టర్ నువ్వు చేయి. అలాగే సార్. 1 మోర్. ఎప్పుడు నువ్వు పంట రావడా? హలో షకీల. ముంతాజ్ హలో, నేను సాయిని. ఎక్కడున్నా? ఇవాళ మంచి క్యారెక్టర్ జంగల్ కలిసిపోయింది. అరే అవన్నీ వదిలిపారేసే. నీ కోసం ఒక సౌండ్ ప్రొడ్యూసర్ వెతికి పెట్టాను. ఏంటి? చిరంజీవితోనే కాదు, రజనీకాంత్, ఉపేంద్ర, అమితాబ్ బచ్చన్ అందరితో చేయొచ్చు. ఏంటి నిజం చెప్తున్నావా? నిజమే చెప్తున్నా. ఉన్న పడంగా ఆ లొకేషన్ వదిలేసి అన్ని సర్దుకొని పాత కోటకు వచ్చేసాయి. గట్లయితే ఇప్పుడే వస్తున్నా. నువ్వు ఫోన్ పెట్టు. మరి ఓకే. అరే ఓ డైరెక్టర్ ఇటు రారా బాయ్, రా. నువ్వు నన్ను తీసేస్తావు, ఈ ముంతాజే తీసేస్తావు. నీ అబ్బా నా కొడక. యాక్షన్. అమ్మో లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మో సార్, ఈ చిల్లర మీదేనా? నాదిగా సార్, మీదే. నాది కాదు, అయినా నేను తీసుకుంటాను సార్. ఆ, సిటీలో మన వాళ్ళ ఒంగోకూడదు సార్. ఎందుకు? మన డబ్బులు మనం తీసుకోవడానికి ఒంగున్న దొంగోళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి మన డబ్బులు చేతిలో బ్యాగులు కొట్టేస్తారు సార్. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు సార్. ఈ బ్యాగ్ ఒకసారి పట్టుకోండి, నేను వంగి డబ్బులు తీస్తాను. చిల్లర లెక్క పెట్టిన తర్వాత సగం తీసుకుందాం. ఓకే. సరేనా సార్? అలాగే. దొంగ దొంగ పట్టుకోండి. సార్ 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 అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. కొంచెం అపోలో దగ్గర డ్రాప్ చేయండి సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 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 పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారండి సార్. ఉండవలసింది అపోలో హాస్పిటల్లో కాదురా, ఈ పోలీస్ స్టేషన్ లో. సార్ 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 820 సార్. అరెస్ట్. సార్ సార్ మీరా? రాస్కెల్, ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా? అమ్మయ్యా పట్టుకున్నా. నీకోసం ఎన్నాళ్ళు పడ్డ తిప్పలు ఆ వీరప్పను పట్టుకోవడానికి పడుంటే వాడు ఎప్పుడో దొరుకుండేవాడు, నాకెప్పుడో ప్రమోషన్ వచ్చిండేది. ఇన్నాళ్ళు మా ఎస్ఐ గారిని నానా గడ్డి తినిపించి 3 డ్రైనేజీల మురుగునీళ్ళు తాగిచ్చావు కదరా. ఆయన మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా, అన్నం తిన్నాడు అనుకున్నావా, గడ్డి తిన్నాడు అనుకున్నావా? రెడీ సార్, తీసుకెళ్ళి లోపలికి. చూడండి, విషయం లేకుండా ఏ విషయం చెప్పడని ఈ ఏంటి దెయ్యం ఏమైనా పట్టిందా నీకు? అవును సార్, భాషాబాయ్ అనే పెద్ద దయ్యమే పట్టింది. భాష చచ్చిపోయాడా? కాదు సార్, మమ్మల్ని చంపేస్తున్నాడు. మేము డబ్బులు తిరిగిద్దామంటే వాడి ఫోన్ పనిచేయదు. ఖర్చు పెడితేనేమో నానా రకాలుగా టార్చర్ చేస్తున్నాడు సార్. సార్ ఏదైనా ఒక్క సలహా ఇవ్వండి సార్. సలహా ఇవ్వాలంటే విషయం ఉండాలి కదా. అది భాషాబాయ్ డబ్బులు కాదు సార్, మేమే కష్టపడి సంపాదించి. అందరూ కింద నుంచి తీస్తారా, నువ్వు పైన తీసావు. ఓ పని చేయి, నీ దగ్గర ఉన్న డబ్బు అందరికి పంచేయి, భాష బయటకు వచ్చేస్తాడు.
నువ్వు పంచేటప్పుడు నాకు కూడా చెప్పు, నేను వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం చెప్పమంటావు బల్లు యాదవ్, మా కష్టాలు అన్నీ ఇన్ని కాదు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. మా పరిస్థితి పగలైనా పర్వాలేదు బల్లు యాదవ్, రాత్రిలో మరీ కష్టంగా ఉంది. ఏదో ఒకటి చేసి నీ అప్పు తీర్చేస్తాం. మా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు తీరుస్తాం. మేము చచ్చిపోవడం అంటూ జరిగితే అది మీ అప్పు తీర్చినాకనే బల్లు యాదవ్. లేదన్నా ఆ ముగ్గురు నా కొడుకులకు నేను పిచ్చోని కనిపిస్తున్నాను రా, నన్ను బేవకూఫ్ చేస్తున్నారా? అరే బాబాయ్, అరే కాశీ, అన్నకేమైందిరా? అరే నేను మిమ్మల్ని వస్తాను రా. అరే మీరు ఎక్కడున్నా అని పట్టుకుంటాను. రేయ్ అన్ని లోపల పెట్టండి. అలాగేనా? హలో, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అబ్బో, వెరీ గుడ్. నువ్వు మనిషివే కదా. ఇంతకీ ఎవరినే? నీ చెల్లెల్ని. అనుకున్నా నువ్వే సరైన జోడి అని. థ్యాంక్స్ బావా, నా గురించి నీకు తెలుసుగా. ఫోన్ చేస్తాను, ముహూర్తాలు పెట్టించు. రేయ్ రండ్రా. ముహూర్తాలు పెట్టాగానే ఫోన్ చేయి. నా చెల్లెలు కన్న తండ్రిలా ఉంటాడని కట్టుకున్న వాళ్ళు ఉంటాడా యాదవా? పండిట్ల పెళ్లి ఉంది, అరుదైన ఉంది ఉంది. ఓహో అన్నయ్య, నీ పాదం మీద పుట్టుమొచ్చనే చెల్లెమ్మ, నీకు నచ్చినోడికి ఇచ్చి రుణం ఏం తీర్చుకుంటాను. వెటకరంగా ఉందా? ఏ మ్యాటర్ అన్న సీరియసా? ఆ, చెప్పు. నేను డ్రైవింగ్ స్కూల్ నడిపే సాయిని ప్రేమిస్తున్నాను. పెళ్ళంట చేసుకుంటే అతన్ని చేసుకుంటాను. నీకు ఇంత కాంపిటీషన్ ఉంటుంది అనుకోలేదమ్మా. ఇద్దరిలో నీకు ఎవరు సూట్ అవుతారో నేను సెలెక్ట్ చేస్తాను. ఈ లోపల నువ్వు అడ్వాన్స్ అయిపోకు. నేను జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. నేను చంపే డీలో ఉంటుందిరా, డీలో. చూస్తున్నాగా డాడీ కాలి. చెప్పమ్మా రుక్కు. అరే ఓ పాపకు బాబు, జాగ్రత్తగా విను. మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం. 10 లక్షల 1,116 తీసుకుని మేమున్న చోటుకొచ్చాయి. ఒరే దొంగ వెధవా, నా కూతురు సెల్ కొట్టేసి నన్నే బెదిరిస్తావా? మేము చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? మీ పాపతో మాట్లాడతావా? అవును. అయితే మాట్లాడే. రుక్మిణి, మేము మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే మధ్యలో సడన్ గా మీ డాడీ లైన్ లోకి వచ్చారు. డాడీయా? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హలో డాడీ. ఇంతకు నువ్వు ఎక్కడున్నావమ్మా? నువ్వేం భయపడొద్దు. కట్ అయింది. ఓకే ఓకే, పర్వాలేదు ఫ్రెండ్ పర్వాలేదు పర్వాలేదు, చేసుకోండి. ఏం చేస్తున్నా? ఏం లేదు, కొంచెం ఆగు, నీకే తెలుస్తుంది. మనం లవ్ చేసుకుందాం. డాడీ కాలింగ్. హలో, మీ పాపకి ఆకి విన్నావుగా? విన్నాను. ఇప్పుడే డబ్బు తీసుకొని వస్తాను. జల్దీ సమాధుల దగ్గరకు వచ్చాయి, లేదా శవాలు లేస్తాయి. శవం నవ్వదురా. వస్తున్నాడు. హలో, వినబడుతుందా? వినబడుతుంది. హలో, చాలా క్లియర్ గా దగ్గరగా ఉన్నట్లే వినబడుతుంది. మీరు చెప్పిన చోటుకు వచ్చేసాను. నీ ఎదురుగా అరటి చెట్లు ఉన్నాయి కదా? కనబడ్డాయి. అంటే మీరు ఇక్కడే ఉన్నారా? లేదు, మేము ఎక్కడ లేము, చెర్లపల్లి జైల్లో ఉన్నాం. అయితే నువ్వు గమ్మున సూట్ కేసిన ఆ గడ్డిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపో. మరి నా రుక్కు? అడగగానే చెప్పేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళు, మీ అమ్మాయి ఇంటి దగ్గర ఉంటుంది. ఇదిగో, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకూడదే. చేను చేసావనుకో. వెళ్తున్నాడు రా. అవునరా, మన కిడ్నాప్ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. నన్ను కిడ్నాప్ చేసినట్టు మా డాడీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతారా? చెప్పండి. చెప్పండి. వాయిస్ నాది, నవ్వుంటే ప్లాన్ మాత్రం కాశీగాడివే. కాశీయాడే చెప్పండి. అదిగో అక్కడ ఉన్నాడు. చెప్పండి కాశీయాడి. కాశీ, జంపు బయటికి రా. నా ఫోన్ తీసుకుని నాకు తెలియకుండా మా డాడీ ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేసినట్టు డబ్బులు తీసుకుంటారా? నేను వినను. అసలు డబ్బులు ఎందుకు తీసుకున్నా తెలుసా నీకు? నాకు తెలీదు. అరే నేను చెప్పేది నేను వినను. వినమంటున్నానా?
ఏం చెప్పమంటావు? ఇంత ఇంత చిన్న చిన్న పిల్లలు, అంతంత పెద్ద బొక్కలు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. మాకు చేతనైంది ఏదో చేయాలనిపించింది. ఇవాళ రేపు వాళ్ళకి హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ జరగబోతోంది, అందుకే ఇదంతా చేసాం. కానీ ఏం చెయ్యం, ఆ దేవుడు మమ్మల్ని పేదవాళ్ళుగా పుట్టించాడు. నువ్వే ఆలోచించు, మేము ఆ డబ్బుతో జల్సా చేయాలనుకుంటే నిన్ను కిడ్నాప్ చేసి 5,116,000 ఏదో చందా అడిగినట్టు ఎందుకు అడుగుతాం? 5 కోట్ల 10 కోట్ల అడుగుండే వాళ్ళకి కదా. రేపు మనకి పెళ్ళవుతుంది, 10-15 మంది పిల్లలు పుడతారు. ఆ దేవుడు దయలేక వాళ్ళకి ఇలా అయ్యి, ఒకవేళ అప్పుడు మీ నాన్న దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తావు చెప్పు? నేనేమన్నా తప్పు చేశానా? నీకు ఆ పిల్లల మీద కొంచెం కూడా ప్రేమ లేదా? నీకు ఆ పిల్లల కంటే డబ్బే ఎక్కువైపోయిందా? నీకా ఏంటి? ముందు నువ్వు లే. అనవసరంగా నువ్వెందుకు బాధపడతావు? ఏదోటి చేసి నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాలే. వద్దు, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఇవ్వాల్సిన కట్నం అడ్వాన్స్ గానే ఇచ్చావనుకో. ఆహా, ఎంత మంచిదానివి. నేను చెప్పినవన్నీ నమ్మేశావు. అయితే పద, నేను ప్లేస్ కి తీసుకెళ్తాను. అక్కడి నుంచి మనం అందరినీ చూడొచ్చు, కానీ మనల్ని ఎవడు చూడలేడు. ఎక్కడికి? దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ పట్టుకోండి. ఇవాళ ఎలాగైనా కన్నప్పని పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తావురా నువ్వు? ఇడియట్, లేడీస్ మెల్ల గొలుసు లాకపోతారా? ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. ఈ ఇంద్రా చేతికి చిక్కినోడిని విడిచిపెట్టే క్వశ్చనే లేదు. నడు స్టేషన్ కి. ఇంద్ర అంటే మీరేనా సార్? నీకు ముందే తెలిసేంటి? ఈయన జరిగిపోవటమే సార్. ఈయన చేతిలో 9 సార్లు తప్పించుకున్నాను. ఇది సార్, దొంగ పారిపోయాడా సార్? దొంగ పారిపోవటం ఏమిటి? నగ చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టి మరీ పారిపోయాడు. చాలా థ్యాంక్స్ సార్. సమయానికి వేట కుక్కలు వచ్చి నా పెళ్ళాం నగలు కాపాడు. నీ పెళ్ళానగా? అవును సార్, నా కష్టార్జితంతో చేయించుకున్నాను సార్. నిజమా? అవును సార్, బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ కోసం పాస్కి వెళ్ళాను సార్. నువ్వెప్పుడు పాస్కెళ్ళినా నీ పెళ్ళాన్ని నీ వెంటే తీసుకెళ్ళి. అలాగే సార్. ఇందా వెళ్ళాను సార్. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నా భార్య కూడా వెంట పెట్టుకుని వెళ్తాను సార్. వెరీ గుడ్ సార్, ఇది ఉంటాడు సార్. ఏంటి 100? ఏంటి ఇస్త్రీ బట్టలకా? ద గ్రేట్ ఇన్స్పెక్టర్ ఇంద్రాకి ఇచ్చేది 100. కొట్టాను. సారీ సార్, 50 లేక 100 ఇచ్చాను. 50 ఉంటే 50 ఇచ్చామండి సార్. సారీ సార్. ఎందుకురా నవ్వుతున్నావు? ఒకసారి కామెడీగా అనిపించి సార్, వీడిని చూస్తే మీకు డౌట్ రాడేలా? డౌట్ ఎందుకురా? 100 ఇచ్చినా బత్తాయి పండిచ్చినా వద్దనకూడదురా. బత్తాయి పండించిన తోటి విషయం మీకు తెలిసేది కాదు. సార్ సార్, దొంగ దొరికాడా? ఎక్కడికి వెళ్తాడా దొంగ వెధవా? వాడిని చావ దెబ్బలు కొట్టి నగన్ లాక్కొని మీ ఆయనకిచ్చి పంపించేశాను. మా ఆయన వాడేవాడు? ఇప్పుడు ఇటు పరిగెత్తాడే వాడు. నోర్మి, నేను మా ఆయనకు విడాకులిచ్చి 2 ఏళ్ళు అయింది. కర్మ కర్మ, వీళ్ళే పోలీసులో ఏమిటో. అవును, మొదటోడు దొంగ, ఆ రెండో వాడేవాడు? ఇంకా అర్థం కాలేదు సార్ మీకు. ఎందుకు రానవుతున్నావు? ఓసారి నోటి మీద చూడండి. కన్నప్పన్, నాకే కన్నం పెట్టావురా? ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నా కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్. అవునా? వాడికి ఏంటి ప్రాబ్లం? వాడు ఆ ఇంగ్లీష్ సినిమా చూస్తుంటాడు సార్. ఆ ఇంగ్లీష్ సినిమాలా? నాకు అర్థమైంది. సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నో ప్రాబ్లం సార్. ఓ పని చేయండి. ఏంటి? మీ అబ్బాయికి వరుసగా తెలుగు సినిమాలు చూపించండి, సెట్ అయిపోతాడు. చాలా థ్యాంక్స్ సార్. నేను చెప్పాలన్నమాట. వస్తాను సార్. వెల్కమ్ వెల్కమ్. అంతర్యామి అంతర్యామి. ఏంట్రా కంగారు? నేను చెప్పి ఈసీ వింటే నువ్వే కంగారు పడతావు. అంత పెద్ద విషయం ఏంటో చెప్పు. ఆ టింకు గడు జైలు నుంచి రిలీజ్ అయినాడు. అయితే ఏంట్రా? అంత తొందరగా మర్చిపోయావా? ఆ బట్టతోడికే విగ్గులో డ్రగ్స్ పెట్టుకుని స్మగ్లింగ్ చేయమని సలహా ఇచ్చింది నువ్వే కదా. ఆడు ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు, ఇవాళ విడుదల అవుతున్నాడు. నీ పని అయిపోయింది. అన్నా ఏంద్రా ఇదంతా? తలవారన్నా గి తీసుకున్న అబ్దుల్ గారిని నరికాయి. తలవాళ్ళు ఎందుకు తీసుకొచ్చిరా? మళ్ళా లోపల పంపినికా? లే అన్నా, గాడిని పైకి పంపించడానికి. పంపిద్దాం కానీ ఇప్పుడు కాదు. మరి ఆయన వదిలేస్తావా? పగ ఎట్లా తీసుకోవాలంటే వానికి నిద్ర లేకుండా చేయాలి. అప్పుడు దాకా మనం ఏం చేయాలన్నా? గడబడు చేయొద్దు, రక్తం పారద్దు. మరి మన ఫుడ్ ఎలా గడుస్తుందన్నా? దందా ఎట్లా చేయాలంటే అది చూడనికి మంచిగా ఉండాలి, మనకు ఫైదా ఉండాలి. గదేందన్నా? రాని రాని అయ్యా రేయ్, ఇదిగోండి.
అది. స్పెషల్ గా చెప్పాలా? రాని రాని. ఏంట్రా వంకాయలు చేతులు పెడుతున్నావు? ఇంకా బోనీ కాలేదు సార్. బోనీ కాలేదని ఎస్ఐ గారు అడిగితే పుచ్చంకాయలు చేతిలో పెడతారా నువ్వు? నిన్ను ఎగరేసి రివాల్వర్ తో షూట్ చేస్తా. ఎందుకురా నవ్వుతున్నావు? మీ తుపాకీ ప్రాక్టీస్ పోయిందని అడిగి తెలియదు కదండి. షటప్. నా వీక్నెస్ బయట పెట్టడం నీకు అంత అవసరమా? ఆ వేలుకున్న ఉంగరం తీసిచ్చేయి. అమ్మో ఇదా? ఇది మా పెళ్ళప్పుడు మా మామగారు పెట్టింది. ఇది లేకపోతే మా ఆవిడ కూడు కూడా పెట్టదు. ఇప్పుడేదో పెడతానట్టు. కూడు పెట్టకపోతే విడాకులు ఇచ్చేసే. ఆ ఉంగరం తీసిచ్చేయి, లేకపోతే లాఠీతో డొక్కలు పడతా. డొక్కలు అయ్యి బాబోయ్, ఇదిగోండి ఉంగరం. అమ్మా ఒరిజినల్ లాగా వెళ్తా. ఒరిజినలే. ఇలా రండి రండి. సార్ 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 క్యాష్ క్యాష్ కమ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు కనపట్టలేదా? డిఎస్పీ ధర్మరాజుని. ఎస్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం సార్. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారా? మనీ కలెక్ట్ చేస్తున్నారా? సార్ అవును, కలెక్షన్ కింగ్ ఇంద్రా అంటే నువ్వేనా? సార్. చూడు బ్రదర్, సార్ మనకి పైనుంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. కన్నప్పన్ అని వీరప్పన్ బావమర్ది ఒకడు ఉన్నాడు. వాడు దొంగతనాలు చేస్తూ సిటీలో తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోమని ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వీరప్పన్ అడవిలో కన్నప్పన్ సిటీలో దోచుకుంటారా సార్? వాడిని 1000 కళ్ళతోటి వెతికి పట్టుకుని మన డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసి నేను ప్రమోషన్ కొట్టేస్తాను సార్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. కలెక్షన్ ఇవ్వు. ఇక్కడ ఉంది. అదేంటి సార్? కలెక్షన్ ఇవ్వు. కలెక్షన్ ఇవ్వు. ఏంటి సార్ తొందరగా? ఏంటి ఇచ్చేయండి సార్. ఇచ్చేయండి సార్. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. అలాగే సార్. వెళ్ళండి. ఎస్ సార్. వెళ్ళు. నమ్మేశారు. అరే పోనీ. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ మీరు కనిపించట్లా? ఎస్పీ ధర్మరాజును. ఎస్ సార్. వెరీ సర్ప్రైజింగ్ సార్. మన డిపార్ట్మెంట్ లో ఒకే పేరు గల 2 ఆఫీసర్లు ఉండటం నిజంగా వండర్ సార్. వండర్ కాదు, ఎక్కడో కార్నర్ లో డౌట్ గా ఉంది. ఇంకా డౌట్ ఏంటి సార్? వాడే వీడు వీడే వాడు. వాడే వీడు వీడే వాడు అంటే ఎవడో కాదు, వాడే కన్నప్పన్. కన్నప్పన అంటే ఓపెనింగే నా దగ్గర కలెక్షన్ నొక్కేశాడనమాట. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఓకే, డ్యూటీ సరిగా చేసుకోండి. సార్ అది నేను ముందే పసిగట్టాను సార్. మరి ఆ విషయం ఇందాకెందుకు చెప్పలేదు? మీరు కనిపెట్టని విషయం నేను కనిపెడితే మిమ్మల్ని డామినేట్ చేసినట్టుగా ఉంటదని. అంటే నా మీద గౌరవంతో నన్నే విధవం చేస్తావు అనమాట. డ్యూటీ సార్. నడు. ఇతని పేరు సాయి. మెహదీపట్నంలో ఇతనికి డ్రైవింగ్ స్కూల్ ఉంది. మొన్ననే ఒక అమ్మాయికి డ్రైవింగ్ నేర్పిస్తున్నట్టే నేర్పిస్తూ లైన్లో పెట్టేశాడు. ఎవరా నువ్వు? చూసి నడవచ్చు కదా గుట్టినాయాలా? అరే ఇంత పెద్ద ఎలబోర్డు కనబడుతా. గుద్దింది కాక రివర్స్ లో వస్తున్నావా? మీరు అబ్దుల్ కదూ? నేను నీకెలా తెలుసు? అరే ఒకవేళ ప్రెసిడెంట్ తెలియకపోవచ్చేమో గానీ మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారు? కాసే ఎక్కడున్నావు? ఇతని పేరు కాశీ. ఇతను రిపేర్ చేసేది తక్కువ, చెడగొట్టేది ఎక్కువ. ఎవడరేడు పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పని పాట్. అరే సార్ మీరా? నమస్తే సార్. నమస్తే. బండి రెడీ అయిందా? ఎప్పుడో రెడీ అయింది సార్. కొత్త పెళ్లి కూతురులా తయారైంది. ట్రైల్ ఏమంటావా? వేసి చూడండి, బండి మీది, మీ ఇష్టం వచ్చినట్టు తోలండి. ఇదిగో తాళాలు. రే అహ్మద్, వస్తున్నానా? త్వరగా రారా. అక్కడేం చేస్తున్నావు? రే ఆ 116 కి హ్యాండిల్ తగిలించావా లేదా? దాన్ని హ్యాండిల్ అనరనా, స్టీరింగ్ అంటారు. రే నేను చెప్పింది కూడా అదే రా. పొద్దున్నే మొదలెట్టావు మెకానిక్ పాఠాలు. వెళ్ళి పని చచ్చింది గుర్రె. బ్రేక్ టైట్ చేయడం మర్చిపోయి ఉంటాం. రిపేర్
చేశాను? ఎక్కడ రిపేర్ చేశారా? బ్రేకులు టైట్ చేసి ఇచ్చేసి కొట్టు, కొట్టుకో. అంటున్నా, ఏమయ్యంట్రా? అబ్బో ఇతని పలుకుబడి మాత్రం అడగద్దులేండి. నాకు ఇన్సూరెన్స్ లేదు, నా బండికి ఇన్సూరెన్స్ లేదు. నేను చచ్చుకుంటా. ఒక్క నిమిషం, ఫోన్ వస్తోంది. నాకు కాల్ చేశాడు మాస్. నాగార్జున కాల్ చేశాడు. ఒక్క నిమిషం ఉండు. హలో నాగ్, ఎలా ఉన్నావు? నేను నాకు కాదురా, మీ షెడ్ లో రిపేర్ చేసిన కార్కి ఇంతవరకు డబ్బులు రాలేదు. ఎప్పుడు ఇస్తావా అది చెప్పు. వచ్చిన ప్రతి బండిని రిపేర్ చేయమని చెప్తావు, డబ్బులు మాత్రం ఎగ్గొడుతుంటావు. ఏంటి, డబ్బులు ఇవ్వాలా? అవును. లండన్ లో షూటింగ్ పెట్టాడంట. ప్రిన్స్ చార్లెస్ తో నన్ను మాట్లాడమన్నాడు. ఎన్నేం చేయాలి? శిల్పా శెట్టిని మేనేజ్ చేయమంటాలే. ఏంటే శిల్పా సెట్టా? అదెవరు? శిల్పా శెట్టితో నన్ను మాట్లాడమంటావా? సర్లే, ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? తెలీదా? పొద్దున్నే మందుగాని కొట్టావా? మారిషియస్ లోనా? సరే సరే, నేను చెయ్యొచ్చు, కానీ అంతకంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది. నా సంగతి తర్వాత చూడొచ్చు, ముందు నాగార్జున పని చూడు. సరే సరే సరే, నేను ఇప్పిస్తాను. నువ్వు టెన్షన్ పడకు, నేనున్నానుగా. ఏయ్, నాగార్జున శిల్పా శెట్టి గొడవలని నాకెందుకు చెప్పు. నా డబ్బులేవో నా మొహాన్ని కొడితే చాలు బాబు. డోంట్ వరీ నాగ్. నువ్వే చెప్పు డ్రైవర్ బాబు, శిల్పా శెట్టిని ఎక్కడని వెతికేది, లండన్ లో ఎప్పుడు పర్మిషన్ తెచ్చేది, హైదరాబాద్ వచ్చి నీ బండి ఎప్పుడు రిపేర్ చేసేది? ఈ టెన్షన్ లో నీది టైట్ చేయడం మర్చిపోయాను. మీ బాస్ నేను ఖచ్చితంగా తిడతాడు. నా పనులన్నీ మానుకొని ముందు నీదే టైట్ చేస్తా. నాది ఎప్పుడైనా టైట్ చేయొచ్చు, ముందు నాగార్జున పని ఆయన చూడు. పని ఎప్పుడైనా చూడొచ్చు, ముందు మనకు పైసలు కావాలి. మళ్ళీనా? అరే ఇప్పుడే కదా అక్కడ గుద్దావు, దాన్ని రిపేర్ చేయడానికి పైసలు కావాలి కదా. ముందు పైసలు దిగి లెక్కల తర్వాత చూసుకుందాం. అరే డబ్బు గురించి ఆలోచించుకు, నీ పని అయిపోతుందని చెప్పా కదా, వెళ్ళు, టెన్షన్ పడకు. కాశీ చేతిలో పెట్టావు కదా, నీ పని అయిపోయినట్టే. ఏంట్రా ఇవాళ పార్క్ అంతా డల్ గా ఉంది. ఒక్క సీరియనా బాగా వస్తుందో లేదో. ఏం షూట్ చేయాలో ఏంటో. ఏంటి ఇంత లేటు? కాలేజ్ కని చెప్పి రోజు నీతో ఇలా పార్క్ తిరుగుతున్నాను. మంచి ఇంట్లో వాళ్ళకి సీన్ తెలిస్తే దొరికిందిరా. ఏమవుతుందో. ఏం చేస్తున్నావు నాన్న? ఏం తీస్తున్నా? వెళ్ళు వెళ్ళమంటే కానీ వెళ్ళవయ్యా. ఈ పనిలో నువ్వు ఉండు. నేనెందుకు డిస్టర్బ్ చేస్తా? చూసారా, యూత్ మరీ ఫాస్ట్ అయిపోయింది. నేను కింద షూట్ చేయను, ఇక నేను పైన షూట్ చేస్తా. అబ్దుల్ భాయ్ ప్రొడక్షన్స్. చెట్టు కింద గుచ్చుకు గుచ్చుకు. మస్తు సీన్ దొరికింది. ఎల్బోర్డ్, ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో తెలియట్లేదా? మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి అయితే కంప్యూటర్ క్లాస్ వెళ్ళి ఉండాలి. పార్వతి, నువ్వు అమ్మా పార్వతి. నువ్వు వెళ్ళి వీడియో తీసుకో. ఏంట సాయి, అతను వెళ్ళిపోయాడా? వెళ్తున్నాడు. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్